సో ఇందులో చిన్న స్థాయిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ, కొత్తగా వస్తున్న డెవలపర్స్‌కి కానీ రెప్పా త్రూగా వాళ్ళకి ఎలా హెల్ప్‌ఫుల్ అవుతుందంటారు? 100కి 100% హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక ఛానల్ పార్ట్నరే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. ఛానల్ పార్ట్నర్‌కి జనరల్‌గా ఏం కావాలి? వాళ్ళకి క్లయింట్స్ కావాలి. సపోజ్ ఈ ప్లాట్స్ కానీ, ఫ్లాట్ కానీ కొనేవాళ్ళు కావాలి. మేము ఏం చేస్తుంటామంటే రెపాలో కేవలం మెంబర్సే కాకుండా జనరల్‌గా ఒక విజిటర్‌గా రావాలంటే ఒక ₹1000 ₹2000 విజిటర్ ఫీ పే చేయమంటాం. ఓకే. అది మామూలుగా బిజినెస్లో ఉన్న వాళ్ళకి. మేమేం చేస్తుంటామంటే ఎండ్ యూజర్స్ అని నేను రెగ్యులర్గా అంటూ ఉంటాను. అంటే ఎవరైతే ఒక ప్రాపర్టీ కొనాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గెస్ట్లుగా పిలుస్తాం మీటింగ్కి. అందువల్ల ఆబ్జెక్టివ్ ఏంటంటే మన మెంబర్స్కి ప్లస్ మన ఈ ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిలేషన్ డెవలప్ అయ్యి చూస్తాం. ఓకే. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ వెంచర్స్, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత వాళ్ళు 1-to-1 చేసి వాళ్ళు సేల్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. సో అది కూడా కొత్త ఆలోచనే. రెగ్యులర్గా బిజినెస్లో ఉన్న వాళ్ళకేమో వాళ్ళు విజిటర్ ఫీ పే చేయాలి. అవును. ఇటువంటి ఎవరైతే ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు ₹1 పే చేయగల వాళ్ళు గెస్ట్గా ఇన్వైట్ చేస్తాం. ఓకే. ఎందుకంటే వాళ్ళిద్దరికీ మనం ఒక సమన్వయం కానీ అదే వాళ్ళిద్దరికీ ఒక మన పరిచయాలు చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా ఒక ఛానల్ పార్ట్నర్స్ అవ్వచ్చు, అదే లోన్స్ మనకి డివిజన్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, డెవలపర్స్ అవ్వచ్చు, అదే ప్రాపర్టీ అగ్రిగేటర్స్ ఉంటారు కొంతమంది. కేవలం వాళ్ళు మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటే బిల్డర్స్కి వాళ్ళకి అది చూపించే వాళ్ళు కావచ్చు. అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఓకే. సో రెపా త్రూగా చూసినట్లయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో బయట మార్కెట్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. అలానే లీగల్ ఇష్యూస్ కూడా చాలా రన్ అవుతున్నాయి. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ, జనాల్లో అవగాహన పెంచడానికి ఇవి ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి రెపా ఏ రకంగా ట్రైనింగ్స్ కానీ ఎలాంటి అవేర్నెస్ ఇస్తుంది? ఎస్, యు ఆర్ రైట్. అల్టిమేట్గా ఏంటంటే సపోజ్ సర్టన్ థింగ్స్ ఏంటంటే అది ఇన్వెస్టర్స్ని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయడానికి కూడా మేము ఒక రెపా అకాడమీ అని కూడా మేము స్థాపించడం జరిగింది. అది త్రూ రెపా అకాడమీ అవ్వచ్చు. అలా రెగ్యులర్గా ఏంటంటే మేము వర్చువల్ మీట్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. అలాగే మన స్పీకర్స్ కూడా చెప్తుంటారు. ఇప్పుడు సపోజ్ జనరల్గా మనం ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటుంటాం. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెప్తుంటారు ప్రీ లాంచ్ ఆఫర్స్లో మీరు ఇన్వెస్ట్ చేయమాకండి, రేపు మీరు ఇబ్బంది పడతారని. అది అవ్వచ్చు. అలాగే ఈవెన్ ద లీగాలిటీ ఇష్యూస్లో కూడా ఏ ప్రాపర్టీ కొనాలనుకున్నా కానీ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ యూ ఆర్ సపోజ్ టు బి వెరీ వెరీ అలర్ట్ అనేది ఒక ఎక్స్పర్ట్ చేత మనం లీగల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీ కొనాలని కానీ అది ఏదైనా కానీ ఏదైతే స్పాట్ రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో అవే కొనుక్కోమని కానీ ఇలా ఈ రకంగా ఏంటంటే ఇంకేదైనా కావాలంటే మీకు రెపా అడ్వైజర్నా కానీ రెపా హెల్ప్ డెస్క్ అని కూడా ఒకటి పెట్టాం. రెపా హెల్ప్ డెస్క్లో ఏంటంటే అటువంటి సలహాలు సంప్రదింపులు ఏదైనా కావాలన్నా మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఈ లీగల్ మన ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా సలహాలు సంప్రదింపులు వాళ్ళ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ ఎంబీఎన్ మెంబర్స్కి కానీ రెపా మెంబర్స్కి వచ్చేసరికి వాళ్ళకున్న పర్సనల్ బెనిఫిట్స్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయంటారా? తప్పనిసరిగా ఉంటాయి. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్. అంటే మనం ఏ బిజినెస్లో ఉన్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అలా బెనిఫిట్స్ అనేది ఏంటి బేసిక్ నెట్వర్క్లో ఏదో మనం యాన్యువల్ మెంబర్షిప్ లేకపోతే సంథింగ్ కట్టేసిన తర్వాత బిజినెస్ వస్తుంది అంటానికి కూడా అవకాశంలా. రెగ్యులర్గా సపోజ్ మీటింగ్స్ అటెండ్ కావాలి, 1-to-1 చేయాలి, వాళ్ళ ప్రాపర్గా ప్రమోట్ చేసుకోవాలి, అలాగే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ సర్వీస్ ఇవ్వాలి. వీటిని బట్టే బిజినెస్ వాల్యూమ్స్ కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ అన్నట్టుగా ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ వాట్ యు కాల్ ద వే దే వాంట్ టు గ్రో దేర్ బిజినెస్. ఓకే. సో కమింగ్ టు నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అనే ఒక స్లోగన్ ఉంది కదా సార్, దీన్ని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఎలాబరేట్ చేస్తారు? ఎస్, ఇన్ఫాక్ట్ నౌ ఐ హావ్ చేంజ్డ్ ది వాట్ యు కాల్ ద డెఫినేషన్ ఆఫ్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్. ఓకే. అందరూ అనే మాట నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అనేది. నో, మై స్లోగన్ ఈజ్ యువర్ నెట్వర్క్ షుడ్ బి మై నెట్వర్క్ అండ్ మై నెట్వర్క్ షుడ్ బి యువర్ నెట్వర్క్. ఓకే. ఎందుకంటే నేను పెరగాలి అనుకుంటే నా ఫోన్లో ఎన్ని కాంటాక్ట్లు ఉన్నాయి అనేది పాయింట్ కాదు. మీరు నాకు పరిచయం, మీ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్లు ఉన్నాయో ఆ కాంటాక్ట్లో నాకు ఉపయోగపడినప్పుడు నా నెట్వర్క్ పెరుగుతుంది. అలా మీ నెట్వర్క్ పెరగాలంటే నా ఫోన్లో ఎన్ని కాంటాక్ట్లు ఉన్నాయో అవి మీకు ఉపయోగపడాలి. సో ద అదర్స్ వాట్ యు కాల్ ద నెట్వర్క్ షుడ్ బి వాట్ యు కాల్ సమ్వన్స్ నెట్వర్క్. అలాగే అంటే మై నెట్వర్క్ షుడ్ బి యువర్ నెట్వర్క్ షుడ్ బి మై నెట్వర్క్. ఓకే. సో రొటీరియన్గా కానీ లేకపోతే ఎక్స్ బ్యాంకర్గా కానీ మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడున్న ఎంబీఏ అండ్ రెపా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? తప్పనిసరిగా అంటే మేము ఐ కెన్ సే ఐ ఫాండ్లీ కాల్ మైసెల్ఫ్ యాజ్ ఎ రొటేరియన్ టీఎస్పీ ప్రసాద్. ఎందుకంటే మా రోటరీ మా ప్రస్థానం 30 ఏళ్ళ క్రితం జరిగింది. అండ్ ఐ ఇన్ దిస్ పర్టికులర్ రోటరీ మూవ్మెంట్ సిన్స్ ఐ కెన్ సే 1992. అప్పటి నుంచి మేము ఐ వాజ్ ద పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆల్సో.
అప్పటి నుంచి ఒక ఈ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో మనం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. అది ఒక ప్రొఫెషనలిజం కావచ్చు, లేదంటే క్రెడిబిలిటీ కావచ్చు, ఒక ఇంటెగ్రిటీ కావచ్చు, లేదంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెలోషిప్ అవ్వచ్చు. ఇవన్నీ ఎన్నో నేర్చుకున్నాం. అవన్నీ కూడా తప్పనిసరిగా ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలంటే వాట్ ఆర్ ద బేసిక్ క్వాలిటీస్ అనేది ఏవైతే కావాలనేది వీటి వల్ల మాకు ఉపయోగపడింది. అందువల్ల ఇన్ని ఆర్గనైజేషన్ కూడా కొంచెం ఏబుల్గా మేము మేనేజ్ చేయగలుగుతున్నాం. ఓకే. సో మీరు ఎక్స్ బ్యాంకర్స్ అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకురావాలి అనేది ఆ ఆలోచన అసలు రావడానికి రీజన్ ఏంటి సార్? ఇప్పుడున్న మన ఇన్ఫాక్ట్ సమాజంలో ఏంటంటే మన పక్క ఫ్లాట్లో ఉన్నవాళ్ళు కూడా మనకు తెలీదు. ఇవాళ నౌ దట్ ఈస్ ది వాటికల్ వేర్ ద సిచ్యుయేషన్ ఈజ్. అటువంటిది ఏంటంటే ఇప్పుడు మనకి బ్యాంకింగ్ కమ్యూనిటీలోనే నేను బీయింగ్ ఎన్ ఎక్స్ బ్యాంకర్ ఒక ఆలోచన వచ్చింది, అరే మనం బ్యాంకర్స్ అందరినీ ఒక మన ప్లాట్ఫామ్కి ఎందుకు తీసుకురాకూడదని. సో ఆ రకంగా నేను 2020లో January 5th ఒక కొంతమంది తెలిసిన బ్యాంకర్స్ని ఇన్వైట్ చేయడం, అదే రోజున ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయటం, ఒక బ్రేక్ఫాస్ట్ హోస్ట్ చేయటం, అందరూ చక్కగా సూట్లో రావాలంటాం, అదే మంచి స్పీకర్ని పిలవటం. ఆ రకంగా దీని ఆబ్జెక్టివ్ ఏంటి అనే లెవెల్లో ఒక హంబుల్గా స్టార్ట్ చేసాం. దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలామంది ఏమంటుంటారంటే, ప్రసాద్ గారు మేము మీ బ్యాంకర్స్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మా ఆయుర్దాయం కూడా పెరిగింది అంటారు. అండ్ మా ఏజ్ కూడా అండ్ మేము వీ ఫీల్ వెరీ, ఎందుకంటే ఎప్పుడో 30-40 years బ్యాక్ ఎంతోమంది అంటే పాత మిత్రుల్ని అంటే పాత ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా మేము కలిసే అదృష్టం మాకు దొరికింది. అలాగే మీరు చేసేటువంటి అనేక రకాల ఈ సోషల్ కల్చరల్ కార్యక్రమాల ద్వారా కూడా మేము కూడా అసలు ఇంటి బయటకు వచ్చి ఇన్ని యాక్టివిటీస్లో మేము పాలు కొనగలమా అనేటువంటి ఆశ్చర్యం కూడా మాకే కలుగుతూ ఉంది. దీనివల్ల కూడా మాకు కొంచెం చాలా హెల్దీగా ఉంటుంటారు. ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సూపర్. సో ఇలాంటివన్నీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకున్నప్పుడు మీకు మీగా ఏమనిపిస్తూ ఉంటుంది? ఎస్, ఐ ఆల్వేస్ ఫీల్ బ్లెస్డ్. ఎస్, ఏదో చేయగలిగాం. సి వాట్ యు కాల్ ఆర్ వి మేకింగ్ మనీ ఆర్ నాట్, దట్ ఈస్ సెకండరీ. కానీ ఏంటంటే అట్లీస్ట్ కొంచెం ఒక గుడ్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ని మనం బిల్డ్ చేయగలిగాం. అది కూడా ఒక పొటెంట్ ఫోర్స్, ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం బిల్డ్ చేయగలిగాం అనేది ఒక ఇట్స్ ఎ ఫీల్, ఇట్స్ ఎ గుడ్ ఫీల్. ట్రూ. సో మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ ఆర్గనైజేషన్ నుంచి టిల్ రెపా టుడే ఎప్పుడైనా అనిపించిందా నేను అనవసరంగా దీంట్లోకి స్టెప్ ఇన్ అయ్యాను అన్న సిచ్యువేషన్? అంటే లైక్ ఎక్కడైనా మీరు ఇన్సల్ట్ ఫీల్ అవ్వడం కానీ, నేను అనవసరంగా ఇది స్టార్ట్ చేశానేమో అని బాధపడే సిచ్యువేషన్? అబ్సల్యూట్లీ నో. సో స్టార్ట్ చేయడమే మీరు ఒక ప్రాపర్ విజన్తో స్టార్ట్ చేసేసారా? ఓకే. సో ఇదే విజన్ తోటి ఇప్పుడు యూత్ ఎవరైతే చాలామంది ఎంటర్ప్రిన్యూర్స్ ఉన్నారు, లేదా రియల్ ఎస్టేట్లో చాలామంది అప్కమింగ్ వాళ్ళు ఉన్నారు, లేదా ఇదే నెట్వర్కింగ్లో చాలామంది స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ నెట్వర్కింగ్ అనేది. సో వీళ్ళందరికీ మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? See, very clear. See, I always say one thing. Let us deliver what we promise. Simple. ఎవరైనా కానివ్వండి, let us deliver what we promise. మనం చెప్పింది చేయాలి అంతే. అల్టిమేట్గా అదే శ్రీరామ రక్ష. సూపర్. సో ఒక్క ముక్కలో చెప్పేసారు, చెప్పింది చెయ్యాలి అంతే. ఓకే. సో ఫర్దర్గా ఎంబీఎన్ కానీ రెపాకి వచ్చేసరికి ఇంకా ఎలాంటి మేము మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ని చూడొచ్చు అంటారు? ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ టు టోటలీ ఫోకస్ ఆన్ వర్టికల్ ట్విన్ సిటీస్ ఓన్లీ ఇన్ పర్టికులర్. సో మై ఆబ్జెక్టివ్ అయితే ఈవెన్ ఫర్ ఎవ్రీ ఒక 3 to 6 monthsకి ఒక చాప్టర్ మనం లాంచ్ చేయాలి. అలాగే తప్పనిసరిగా మన ఆ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి వ్యక్తికి రియల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వెదర్ హీఈస్ గెటింగ్ బిజినెస్ ఆర్ నాట్ అనే దాని మీద ఫోకస్ చేయాలి. అలాగే ఎంబీఎన్ అంటే నో ద లేటెస్ట్ స్లోగన్ ఏంటంటే ఓన్లీ ఎంట్రీ నో ఎగ్జిట్. ఓకే. అంటే ఒకసారి ఎంబీఎన్లోకి వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అయ్యే పరిస్థితి మీకు రాకూడదు. మీరు కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఎంబీఎన్తో ఉండడానికి బీయింగ్ ఎ ఫౌండర్గా ఏం చేయాలో చెప్పండి, నేను చేయడానికి రెడీ అనేది నా స్లోగన్. ఓకే, సింపుల్. సో మీరు ఏం కావాలో మెంబర్స్కి అన్నీ ఇచ్చేస్తున్నారు, ఇంకా ఎగ్జిట్ ఎందుకు ఉంటుంది సార్ వాళ్ళకి? బట్ స్టిల్ సో మీరు ఏదైనా ప్రాపర్ విజన్తోనే స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పారు కాబట్టి ఇప్పుడు 2025, 2030కి మీ విజన్ ద్వారా ఎంబీఎన్ కానీ రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్లో ఎట్లాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారు? ఇప్పుడు ఎనీ నెట్వర్క్ అమ్మా, బేసిక్గా ఏంటంటే నేను ప్రతి మీటింగ్లో చెప్తుంటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ ఏ మెంబర్ లెట్ అస్ థ్యాంక్ ది ఫౌండర్స్ ఆఫ్ ద నెట్వర్క్స్. తప్పనిసరిగా నేను ఒక మెంబర్గా ఉన్నప్పుడు కూడా అలాగే అనుకునేవాడిను. ఎవరైతే ఒక ఫౌండర్గా ఇంతమంది వ్యక్తుల్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి ఎవరైతే తెచ్చారో ఫస్ట్ వాళ్ళకి మనం ట్యాగ్ చెప్పాల్సిందే. ఎందుకంటే మనకి వాళ్ళ అంటే ఐ కెన్ సే ఫ్రెండ్షిప్ రెడీమేడ్, బిజినెస్ రెడీమేడ్ అండ్ ఆన్ ద స్పాట్.
ఎస్. అంటే మీకు బిజినెస్ కావాలన్నా మీకు ఆన్ ద స్పాట్ బిజినెస్ అవుతున్నాయి నెట్వర్క్ ద్వారా. ఫ్రెండ్షిప్ కూడా ఒక్కసారి సడన్గా మీకు వందల వేల మంది మీకు ఫ్రెండ్స్ అవుతున్నారు. అవును. సో తప్పనిసరిగా మనం ఆ నెట్వర్క్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎగ్జాక్ట్లీ. సో తప్పనిసరిగా ఇది ఇయర్స్ టుగెదర్ ఇది కంటిన్యూగా బిల్డ్ అవుతూనే ఉంటుంది. ఎవరైతే ఇలాగ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి గ్యారంటీగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే. ఈవెన్ మెంబర్స్ కూడా దే విల్ బి హ్యాపీ. ఓకే. సో ఇప్పుడు మనం ప్రొఫెషనల్ వేలో అన్నీ మాట్లాడేసుకున్నాం కదా సార్, కొంచెం మీ పాస్ట్లోకి వెళ్దాం. సో రొటేరియన్ ఈ టిఎస్వి ప్రసాద్ గారు కాకుండా ముందు హూ ఇస్ ప్రసాద్ అంటే ఏం చెప్తారు? ఐ కెన్ సే బేసిక్గా ఐఎమ్ ఏ బ్యాంకర్. ఓకే. చదువుకున్నాం, తర్వాత లక్కీగా ఫస్ట్ ఆంధ్ర బ్యాంక్లో జాబ్ వచ్చింది. 1984లో నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను. తర్వాత నేను ఆంధ్ర బ్యాంక్లో రిజైన్ చేసి ఇండియన్ బ్యాంక్లో పీఓగా ప్రొఫెషనల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. ఓకే. అక్కడి నుంచి నేను వైజాగ్ అండ్ విజయవాడ, బెంగళూరు అన్ని చోట్ల వర్క్ చేసి నేను 2001లో ఐ టుక్ వాలంటరీ రిటైర్మెంట్. ఓకే. అక్కడి నుంచి నేను కొంచెం నాకు ఐ సీరియస్ అబౌట్ క్యాపిటల్ మార్కెట్ ఆపరేషన్స్. నేను అప్పటి నుంచి చాలా క్యాపిటల్ మార్కెట్ ఆపరేషన్ చాలా యాక్టివ్ ఉన్నాను. చాలా మా చేదు అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. అదే దాని మీద ఇంకో ఇంటర్వ్యూ చేయొచ్చు మీరు. చేదు అనుభవాల మీద ఒక ఇంటర్వ్యూ చేయొచ్చు. ఆబ్వియస్లీ సార్. ఎందుకు చేయొచ్చు అంటానంటే కూడా ఐ ఆల్వేస్ సే నా యంగ్ పీపుల్ ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్లో క్యాపిటల్ మార్కెట్ ఆపరేషన్లో రావాలనుకుంటే వాళ్ళందరినీ నేను ఒకటే చెప్తా, మీరు ఏం బుక్స్ చదవక్కర్లేదు, మీరేమి ఎవరికి ₹1 పే చేయక్కర్లేదు, నాతో 1 అవర్ కూర్చోండి, మీరు జీవితంలో మీరు నష్టపోరని చెప్తుంటా. సార్ తప్పకుండా అయితే ఇంకొక ఇంటర్వ్యూ జీవితంలో నష్టపోరంట అంటుంటా. అదేంటండి మీరు ఎలా అంటారంటే సింపుల్ అండి, నేను లైఫ్లో ఎన్ని తప్పులైతే చేశానో ఆ తప్పులని మీకు చెప్తాను, అవి చేయకుండా ఉంటే చాలు. సింపుల్. సూపర్. నేను చేసిన తప్పులు మీరు చేయమాకండి అంటే అలా అన్ని తప్పులు చేసాము, అన్ని అనుభవాలు ఎదుర్కొన్నాం. ఓకే. ఆ అనుభవమే కూడా మాకు శ్రీరామ రక్ష అయింది. సో తప్పకుండా సార్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం మనం ఇంకొక ఇంటర్వ్యూలో దీన్ని పెట్టి. ఒక లైఫ్ జర్నీలో ఆబ్వియస్లీ కొంచెం డౌన్ ఫాల్ చూసేసరికి మనకి ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ మీద పడుతూ ఉంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా మనం తెలిసి కానీ తెలియక కానీ చాలా చెప్పులు జీవితంలో కూడా చేయడం జరిగింది. వాటిని నుంచి బయటపడటానికి కూడా మళ్ళీ ఇందాక మీకు చెప్పినట్టుగానే మనం హంబుల్గా ఉన్నాము. దేవుడి దేవాలయం ఏంటంటే ఏ కారణం వల్ల కానీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనం ఇబ్బంది పడినా కానీ హంబుల్గానే బయటకు వచ్చాం. ఎక్కడ మనకున్నటువంటి ఆ రెస్పెక్ట్ మనం పోగొట్టుకోలేదు. అంతే. సో బీ హంబుల్, టైమ్ విల్ ఆన్సర్ అన్నట్టు అదొక్కటే ఫాలో అయితే సరిపోతుంది అంటారు. సో ఫైనల్లీ సార్ మీ తరపు నుంచి యాజ్ అ డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగా, మీలాగా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ మీరు, ఎంతో ఓపికగా అందరూ షేర్ చేసుకున్నవన్నీ వింటూ ఉంటారు, ఫీడ్బ్యాక్స్ తీసుకుంటారు, అవన్నీ మళ్ళీ రికవర్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. సో ఇలానే మీలాగే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అని అంటే అది లైఫ్లో అయినా సరే ప్రొఫెషనల్గా అయినా సరే మా వ్యూవర్స్కి మీరేం అడ్వైజ్ ఇస్తారు? మనం అందరూ చెప్తుంటారు కదా, కానీ చెప్పడం వేరు, ఆచరించడం వేరు. ఏదంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలంటుంటారు కదా, మనం ఎత్తుకు ఎదిగా అనేది పాయింట్ కాదు. అది మాత్రం ఎప్పుడు నేను అందరికీ చెప్తా, ఎవరన్నా కానీ మూలాలు మర్చిపోవద్దు. సూపర్. మూలాలు మర్చిపోవద్దు. ఒకప్పుడు మన స్టేజ్ ఏంటి, ఈరోజు మన స్టేజ్ ఏంటి, ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి కారకులు ఎవరనేది మనం మర్చిపోకుండా వాళ్ళకి ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. తప్పనిసరిగా థింగ్స్ విల్ బి వెరీ నైస్. వెరీ సెట్. సో ఒక పర్సన్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అన్నా లేదా లైఫ్లో డిస్ట్రాయ్ అయిపోవాలి అని అన్నా ఫ్యామిలీ అనేది ఒక చాలా మేజర్ రోల్ ఉంటుంది సార్ ప్రతి ఒక్కరి లైఫ్లో. సో మీ లైఫ్లో ఆబ్వియస్లీ యు ఆర్ ఇన్ అ సక్సెస్ పొజిషన్ కాబట్టి మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎలా ఉండింది? 100 ఎస్, థ్యాంక్స్ టు మై వైఫ్ ప్రసన్న. అండ్ ఆవిడ తెలుసు 24/7 ఆయన ఏదో రకంగా యాక్టివిటీస్లో ఉంటూనే ఉంటారని. అండ్ ఎస్, ఐ హ్యావ్ ఇన్ఫ్యాక్ట్ 2 children అండ్ my son Mr. Rahul is acting as a executive director in Avendus Wealth Management. He is a topper. He is managing more than 2,000 crores. And at the same time my daughter and staying in Canada, she is a dental surgeon, Dr. Sneha. హ్యాపీ, ఏ స్మాల్ ఫ్యామిలీ అండ్ హ్యాపీ ఫ్యామిలీ. సో ఈ హ్యాపీ ఫ్యామిలీలో ఇప్పుడు మీరు ఇద్దరే ఉన్నారు కదా, 24/7లో మీరు వర్క్కే ఎక్కువ కేటాయిస్తున్నారని మేడం ఎప్పుడైనా అలిగితే ఎట్లా బుజ్జగిస్తారు మీరు? అది అని అడగడం అనేది మీరు మా హక్కు. 40 ఏళ్ళ బట్టి మేము చూస్తున్నాం కాబట్టి అది పెద్ద విషయం కానే కాదు. అదే
అలగక ముందే మనకి అలర్ట్ అవుతుంది మనకి అలగటానికి రెడీగా ఉంటారని చెప్పి అప్పుడు దానికి ఏదో మంత్రం వేస్తే మనం బయటపడటమే అంతే. సో ఈ టిప్స్ అన్ని కూడా మనం సార్ తోటి ఇంకొక ఇంటర్వ్యూలో తప్పనిసరిగా తెలుసుకుందాము. స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ. అంతే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో అమ్మా. మచ్. థ్యాంక్ యూ.